నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వైకాపా ఆధ్వర్యంలో గురువారం నుంచి రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న యువతకు పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వారు నినదించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రిలే దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన వివరించారు. మీరు చేసిన అవకతవకల మీద రాజీనామా చేయాలని లోకేష్ బాబుని కోరుతున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటి చెప్తున్నాము, లోకేష్ బాబు గారు తప్పు చేసుంటే విచారణ వేయమని చెప్తున్నాము. విచారణతో పాటు రాజీనామా చేయాలని చెప్తున్నాము. ఎందుకు సంకోచిస్తూ ఉన్నారు మీరు? స్పోర్ట్స్ కోటాలో చూసుకుంటే దుర్గయ్య అనే వ్యక్తికి 1:1 వస్తే ఇంటర్వ్యూకి పిలిచి జాబ్ ఇవ్వలేదు. అదేవిధంగా జీవో నెంబర్ చూసుకుంటే 447 కింద జీవో నెంబర్ని రద్దు చేస్తూ మళ్ళీ పరీక్షలు కేటాయించాలని 56ని అమెండ్ చేసి మీరు ఉద్యోగాలన్నీ అవకతవకలు చేశారు. అదేవిధంగా విద్యార్థులు చూసుకుంటే విద్యావేత్త యువత అందరూ నిరుద్యోగ వృద్ధి, నెలకి నిరుద్యోగ వృత్తి 3000 ఇవ్వాలి, అది ఒక్కటి కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చిన హామీలో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఒక్క హామీ కూడా నిర్వహించలేదు. ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంటు, అదేవిధంగా ప్రతి బకాయిలు అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటా పోతూ ఉంటే ప్రతి దగ్గర మీరు ప్రతి పేపర్లో లీక్ చేస్తూనే ఉన్నారు. ఇలాగా ప్రతి పిల్లలు రూముల్లో రెంట్లు కట్టుకోలేక చదువుకుంటూ నానా అవస్థలు పడుతూ మెగా డిఎస్సి రాస్తే దాంట్లో కూడా మీరు అవకతవకలు చేస్తే ప్రజలకి ఏమని సమాధానం చెప్పాలి? చదువుకునే విద్యార్థుల మీద మీరు ఆటలాడుకుంటున్నారు. మీరు లోకేష్ గారికి వెంటనే విచారణ చేయాలి లేదా రాజీనామా చేయాలని కోరుకుంటున్నాము. ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలియజేస్తాము. ఇదే ఉద్యమాన్ని అమరావతిలో కూడా కొనసాగుతాము. మా వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంత దూరమైనా పోతామని మా జిల్లా నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ సభను నిర్వహిస్తూ మా ఏ సమస్య ఉన్నా జిల్లాలో మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని తెలియపరుస్తూ ఇంకా మరికొందరు మాట్లాడారు. జరిగినటువంటి డిఎస్సి అవకతవకల మీద, అదే విధంగా నిరుద్యోగులు విద్యార్థులు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం, మనం నీట్లో జరిగినటువంటి పేపర్ లీకేజ్ మీద, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలకి వాళ్ళు విద్యాశాఖ మంత్రుల్ని రాజీనామా చేసేంత వరకు వాళ్ళు ఒప్పుకోకుండా ఆ యొక్క నిరసన తెలియజేసి రాజీనామా చేసిన తర్వాత విద్యార్థుల్లో సత్తా ఉంది, ఈ విధంగా మేము రాష్ట్రంలో జరిగేటటువంటి అన్యాయాలన్నింటినీ కూడా మేము రోడ్ల మీదకి తీసుకొస్తామని చెప్పి ఒక సంఘీభావాన్ని, ఒక విశేషాన్ని మనకు తెలియపరిచారు. దాంట్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య జరిగినటువంటి డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగాయి. ఈ యొక్క డిఎస్సి పరీక్షల్లో ఎవరైతే మెరిట్ స్టూడెంట్లు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ముందంజలో ఉంటారో, ఎవరైతే యాక్టివ్ పర్సన్స్గా ఉంటారో వాళ్ళకి స్టేట్ ర్యాంకులు వచ్చి, కృష్ణా జిల్లాలో స్టేట్ ర్యాంక్ వచ్చి 6వ ర్యాంక్ వచ్చి వారికి ఉద్యోగం రావడం అది ఒక ఆశ్వాసంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక స్పోర్ట్స్ కోటా మీద ఉద్యోగాలు ఇవ్వాలంటే ఆ స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడలిస్ట్కి ఉద్యోగం రాకుండా వాళ్ళ విద్యార్థులు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే యువకులు విద్యార్థులు అభద్రతకు లోనై ఉన్నారు. వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేరటం లేదు. వాళ్ళ యొక్క గౌరవప్రదమైన జీవితానికి పునాదులు లేకుండా పోయినాయి. ఎంతసేపటికి ఏదో గాలి వాటపు రాజకీయాలతో, గాలి వాటపు పథకాలతో ముందుకు నడుస్తూ యువతని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు కాంగ్రెస్ జనతా పార్టీ ద్వారాగా ఈ దేశంలో ఉండే ఢిల్లీని గడగడలాడించడం జరిగింది. ఈ రోజు జార్ఖండ్లో జరుగుతూ ఉంది, మొన్న బీహార్లో జరుగుతూ ఉంది. అన్నిటువంటి పరిస్థితులను గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా మన విద్యార్థులకి, యువకులకి మద్దతు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆయన నడుము బిగించడం జరిగింది. అందుకు ప్రజలందరూ స్పందించాలి, ప్రజా మద్దతు కావాలి, ప్రజల యొక్క ఆశీస్సులు కావాలి. యువకులకి విద్యార్థులకి మంచి జరగకపోతే, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయితే
ఈ ప్రపంచం చాలా విపత్తుకు లోనవుతుందన్నటువంటి విషయాన్ని అందరూ గమనించి అందులో భాగంగా జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోడూరు మేరారెడ్డి, బోమిడి శ్రీనివాసులు, ఓడూరు బాలకృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, సర్వేపల్లి శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు వంశీ, చైతన్య తదితరులు పాల్గొన్నారు.